అతియు గతియు లేక ఆజ్ఞులై అంధులై కాలగమనమంచు కర్మమంచు బ్రహ్మలిఖితమంచు వాపోవుచుందురు కాళికాంబహంస కాళికాంబ. అతియు గతియు లేక ఆజ్ఞులై అంధులై. వాళ్ళకి తెలియదు, చెబితే ఎనరు. అంటే వారు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు సాగిస్తూ ఉంటారు. కాలగమన మంచు నా కర్మ మంచు. అడ్డగోలుకు చేసిన పనులు ఏమైనాయి? అవి కర్మఫలాలు తోడై శరీరానికి కొన్ని, కుటుంబానికి కొన్ని, మానసికం కొన్ని ఇబ్బంది పెడతా ఉన్నాయి. బ్రహ్మలిఖిత మంచు వాపోవుచుందురు. నాకు బ్రహ్మ ఇలా రాచాడు, నాకు బ్రహ్మ ఇలా రాచాడు, నాకు బ్రహ్మ ఇలా రాచాడని ఒకటే ఏడుస్తూ ఉంటాడు. అయితే బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు? బ్రహ్మదేవుడు ఏం చేయాలి కాదు, తాను చేసిందే తనకిచ్చిండు, తాను చేసినటువంటిదే తనకిచ్చిండు. కావున మనం చేసుకోవాల్సినటువంటి పనులు జాగ్రత్తగా చేసుకొని జన్మ పావనం చేసుకోవటం మంచిది. అయితే ఆ తర్వాత ఏడితే మాత్రం ఉపయోగం ఏమవుతుంది? బ్రహ్మదేవుడు మాత్రం ఏం చేస్తాడు? కొట్లో చిల్లర సరుకులు మనం తెచ్చుకున్నాం, అనేక రకాలుగా తెస్తే ఆయన రాసిండు. ఒక కొట్లో గుడ్ల కొట్లు అనేక రకాలుగా తెచ్చినాం, ఆయన రాసిండు. మందుల కొట్లు అనేక రకాలుగా తెచ్చుకున్నాం, ఆయన రాసిండు. నాది అప్పింత అయిందా అంటే ఓరు బాధ్యులు కాదు కదా. అట్టనే ఈ మానవుడు కూడా చెయ్యరాని పనులు చేసి నేను ఇట్టాడి కర్మలు చేశానా, ఇట్టాడి బాధలు చేశానా, ఇట్టాటి ఇబ్బందులు చేశానా అంటే ఏడిసినా అయిపోయాయి కావు. అందుకని మహనీయ మహాత్ములు ఏమన్నారు? ఎవరు చేసిన దాన్ని వాళ్ళు మొయ్యాలా అన్నారు. ఎవరు ఎలా చేస్తే అలా కర్మఫలం మొయ్యాల్సి ఉందన్నమాట. మరి కర్మఫలం మోసే రోజు నాకు బాధ ఉందని ఏడితే మాత్రం ఎడిపోద్ది. మనమేనా అంటే భారతంలో అనేక మంది మహాత్ములు కర్మఫలాలు చేశారు, చేస్తే మోసారుగా. ద్రోణాచార్యులు వారి కుమారుడు అశ్వత్థామ. అశ్వత్థామ ఏం చేసిండు? నాకు పట్టాభిషేకం కడితే నువ్వు అనుకుని చేస్తాను అన్నాడు దుర్యోధనుడికి. రేపొద్దున యుద్ధానికి 18వ రోజు. అయితే నాకు పాండవుల తలలు చేసుకొచ్చి అన్నాడు దుర్యోధనుడు. నిద్రపోయే వాళ్ళని 5 పిల్లగాళ్ళని చంపి తీసుకొని పోయిండు, వాడిని తలలు చూపించిండు. ఆహా, నేను ఎట్నో మంచివాడిని అయినాను, ఆ పాండవులు తలలు వచ్చినాయి అన్నాడు. అతను అప్పుడు ఊకుండు. చేసిన పాపం ఊరా అని ఆలోచించి వాళ్ళంతా ఆలోచిస్తే చివరికి అశ్వత్థామ అని తేలింది. అశ్వత్థామ అని తేలిన తర్వాత అర్జునుడు పోయి ఇక రమ్మని యుద్ధం చేస్తే అప్పుడు ద్రౌపది గురువుగారి కొడుకు సంపగాకండి, నేను ఏడిచినా ఒకటే, వాళ్ళ అమ్మ ఏడిచినా ఒకటేను, కనుక చేస్తే చేసిండ్లే, సంపగాకండి అన్నది ద్రౌపది. సరే, ఒక్కు పెట్టిన బాణాలని ఆపు చేయండి అన్నాడు. ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. ఆ ఎక్కువ పెట్టిన బాణాన్ని ఆపు చేయటం నాకు తెలియదు అన్నాడు అతను. అయితే అర్జునుడు ఎక్కుపెట్టిన బాణాన్ని, పాశుపతాస్త్రాన్ని సరి చేసిండు, వంశనాశన బాణం వేసిండు. అయితే దాన్ని ఆపమంటే ఆపటం కుదరలా. అప్పుడు గర్భంలో ఉన్నటువంటి, ఉత్తర గర్భంలో ఉన్నటువంటి గర్భాన్ని చంపడానికి పోతే శ్రీకృష్ణ పరమాత్మ దాన్ని రక్షణ చేసిండు. రక్షణ చేసిన తరువాత నువ్వు ఇట్టాడి పని ఎందుకు చేసినట్టు అన్నాడు.
అయితే నాకు మరి వాళ్ళు లేకుండా పోవాలని కోరిక అండు. ఇట్టాడి దుర్మార్గపు ఆలోచన ఉంది కాబట్టి నువ్వు చిరకాలం బతికి కుష్టి వ్యాధితో అనుభవిస్తావు పో అన్నాడు. అందుకని అశ్వత్థామ ఇయ్యాల కూడా ఉన్నాడు. అయితే కుష్టి వ్యాధితో, రోగాలతో, బాధలతో ఉన్నాడు. కర్మఫలం ఎలా వెంటబడింది? మంచి కోరితే మంచి వచ్చుద్ది, చెడ్డ కోరితే చెడ్డ వచ్చుద్ది. అందుకని మానవుడు ఎప్పుడైనా చెడ్డను కోరి శిక్షణ మొయ్యకూడదు, మంచిని కోరి సుఖాన్ని మొయ్యాల. అటువంటి సుఖస్థితిని, అటువంటి కర్మస్థితిని ఎవడు ఎలా చేసుకుంటే అలా జరుగుద్ది అన్నాడు వీరబ్రహ్మం గారు. అతియు గతియు లేక ఆజ్ఞులై అంధులై కాలగమనమంచు కర్మమంచు బ్రహ్మలిఖితమంచు వపోవుచుందురు కాళికాంబంశ కాళికాంబానుడు. ఏడిసినా కుదరదు కనుక ఏడుపు కరెక్ట్ కాదు. చెయ్యాల్సినప్పుడే జాగ్రత్తగా చేయి.